గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా దేవుడైన వాక్యాన్ని మనకి పంపినప్పటికీ ఆ వాక్యాన్ని సరైన విధముగా మనము అర్థం చేసుకోకపోవడం, వినకపోవడం, దాని మీద మన యొక్క దృష్టి ఏకాగ్రత ఉంచకపోవడం వల్ల మన జీవితం అజ్ఞానంతో నింపబడుతుంది. దేవుని దృష్టిలో కానీ, మన దేశ చట్టం దృష్టిలో కానీ అజ్ఞానంతో ఉన్నంత లోపల మనకి క్షమాపణ రాదు. ఇగ్నోరెన్స్ అనేది ఫర్గివబుల్ కాదు. దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత, వాక్యాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని తెలుసుకుని జ్ఞానవంతులు అవ్వాలి. ఎంతకాలం మీరు అలా ఉంటారు? ఒక శిశువు ఎదుగుతున్నప్పుడు వయసును బట్టి వాడికి చదువు రావాలి, జ్ఞానం రావాలి. రావాలంటే వాడు కూడా బడికి వెళ్ళాలి, కష్టపడాలి, చదవాలి, అప్పుడు ప్రయోజకుడు అవ్వాలి. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ఎదిగే కొలది బుద్ధి, జ్ఞానము, దేవుని గూర్చిన సత్యం తెలుసుకోకపోతే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకునే వారం అవుతాం. అందు నిమిత్తమే మహాజ్ఞాని సొలొమోను అన్న మాట సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం చూస్తే, ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. అపహాసకులారా మీరు ఎన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకొందురు. 3 రకాల ప్రజల గురించి ఇక్కడ మహాజ్ఞాని సొలొమోను చెప్పాడు. జ్ఞానము లేని వారులారా మొదటివారు, 2 అపహాసకులారా, 3 బుద్ధిహీనులారా. ఈ 3 రకాలైనటువంటి వైఖరి కలిగిన మనుషుల గురించి ఇక్కడ చెప్తున్నాడు. మొట్టమొదటిగా జ్ఞానము లేని వారులారా. ఈ జ్ఞానము లేని వారు ఎవరంటే, వీరు దేవుని సత్యానికి వ్యతిరేకులు కాదు, వీరు దేవుని సత్యమును తెలుసుకోవాలనే ఆసక్తి లేనివారు. దేవుని సత్యాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి వీరికి లేదు, సత్యాన్వేషణ లేదు. ఒకవేళ సత్యాన్ని తెలుసుకున్నా దాన్ని వెంబడించే స్థితిలో వీరు లేరు. రెహబాము చూడండి, పుట్టింది మహాజ్ఞాని సొలొమోనుకే, కానీ గొప్ప జ్ఞానవంతులు ఇచ్చిన సలహాను అతడు పాటించకుండా ఆకతాయితనంగా తిరిగి యవనస్తుల సలహాను పాటించి తన రాజ్యాన్ని మొక్కలు చేసుకున్నాడు. అటువంటి రెహబాము లాంటి జ్ఞానము లేని వారుగా మనం ఉండకూడదు. 2వ రకం ఎవరంటే అపహాసకులు. వీరు ఇంకా దుర్మార్గులు. వీరికి జ్ఞానము లేదు, కానీ జ్ఞానవంతులను అపహసించేవారు అపహాసకులు. ఉదాహరణకి భక్తుడైనటువంటి నెహెమియా గొప్ప జ్ఞానవంతుడు. జ్ఞానవంతుడైన నెహెమియా రాజాజ్ఞను బట్టి వచ్చి యెరూషలేము చుట్టూరు ప్రహారీ గోడ కట్టిస్తున్నప్పుడు, యెరూషలేము చుట్టూరు గోడ కట్టించడానికి ఎంతోమంది ఇశ్రాయేలీయులను మరి వారిని ఎంకరేజ్ చేసి పురికొల్పి చాలా ఐక్యతతో కట్టిస్తున్నప్పుడు నెహెమియాని అపహసించేవారు 2 ఉన్నారు, సన్బల్లాటు, టోబియో. వీరు పని చేయరు, పని చేసేవారిని పని చేయనవరు. అటువంటి వారు మనకు కూడా కనబడుతూ ఉంటారు. వారు మంచి చేయరు, మంచి చేయనవరు. వారు మేలైన కార్యం చేయరు, మనం మేలైన కార్యం చేస్తే మనకెక్కడ ఘనత వస్తుందని మనతో చేయనవరు. వారు అపహాసకులు. భక్తుడైనటువంటి నెహెమియా కడుతున్న గోడ ఎంతో బలంగా కడుతూ ఉంటే వెక్కిరింత పాలు చేస్తూ ఆ యొక్క గోడ మీదకి ఒక నక్క ఎగిరినా గోడ పగిలిపోయి గోడ పడిపోద్ది, అంత చెత్త గోడ కడుతున్నారు, మరి మీ ప్రయాసం అంతా వ్యర్థమే అని చెప్పి అపహసించారు. ఆ అపహాసానికి లొంగలేదు నెహెమియా, అద్భుతంగా కట్టాడు. మన మధ్యనే ఉంటారు. అయితే జ్ఞానహీనులు ఉంటారు. జ్ఞానహీనులు అంటే జ్ఞానం లేనివారు. జ్ఞానాన్ని నేర్చుకోరు, ఆసక్తి ఉండదు. లేదంటే 2వ రకం వారు ఎవరండి? అపహాసకులు. జ్ఞానంతో ముందు నడుస్తున్న వారిని అపహసిస్తూ వెనకలాగేవారు. 3వది ఎవరు అంటే బుద్ధిహీనులు. ఈ బుద్ధిహీనులు ఎవరంటే బుద్ధి చెప్పినప్పుడు ఆ బుద్ధిని అంగీకరించకుండా సత్యానికి వ్యతిరేకంగా జీవించేవారు. నా ఇష్టం, నేను ఇష్టం వచ్చింది చేస్తా, నువ్వెవడో నాకు చెప్పడానికి. ఫరో లాంటి వారు. ఫరోకు బుద్ధి లేకపోవచ్చు, కానీ మోషే వచ్చి దేవుని గురించిన సత్యాన్ని బోధిస్తున్నప్పుడు అతని హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఇది హృదయ కఠినం అనేది ఆత్మీయ నాశనానికి దారితీస్తుంది. కాబట్టి ఈ 3 రకాల ప్రజలు మనలో ఉండకూడదు. ఈ 3 రకాల వైఖరి మనలో ఉండకూడదు. జ్ఞానం లేని వారికి ఉండకూడదు. జ్ఞానాన్ని అభ్యసించాలి, సత్యాన్ని అన్వేషించాలి, తెలుసుకోవాలి.
అపహాసకులుగా ఉండకూడదు. మనకన్నా జ్ఞానవంతులు చేస్తున్నప్పుడు చూసి నేర్చుకోవాలి కానీ వారిని అపహసించకూడదు. బుద్ధిహీనులుగా ఉండకూడదు. ఎవరైనా మనకు తెలియని సత్యాన్ని, బుద్ధిని నేర్పుతున్నప్పుడు మనం నేర్చుకోవాలి కానీ హృదయాన్ని కఠినపరచకూడదు. ఈ విధమైన వైఖరితో మీరు ఎన్నాళ్ళు ఉంటారని జ్ఞాని సొలొమోను సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ మనం అలాగే ఉంటే, నాకు తెలియదు, నాకు రాదు అని అడ్జస్ట్ అయిపోకుండా తెలుసుకోవాలి అని ఆశ కలిగి ప్రయాసపడదాం. వచ్చిన వారిని గౌరవిద్దాం, వారి నుంచి నేర్చుకుందాం. మనలో ఎవరన్నా తప్పులు కరెక్ట్ చేశారంటే కోపపడకుండా ఆ తప్పుని మనం పాజిటివ్గా కరెక్ట్ చేసుకుందాం. జ్ఞానవంతులు అవుదాం, బుద్ధిమంతులు అవుదాం. దేవుని జ్ఞానముతో, దేవుని సత్యములో నడిచి అనేకులను నడిపించి దీవింపబడదాం. దేవుడి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, దయా దాక్షిణ్యములతో మమ్మల్ని దీవించువాడా, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ఇంకెంతకాలము జ్ఞానహీనులుగాను, అపహాసకులుగా, బుద్ధిహీనులుగా ఉంటారో, జ్ఞానము కలిగి ప్రవర్తించమని ఇచ్చిన వాక్యం ప్రకారం మాలున్న అజ్ఞానాన్ని, అపహాస్యపు జీవితాన్ని, బుద్ధిహీనతను తొలగించి బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకమును, నీ మంచితనమును కలిగి జీవించే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధ ఆత్మదిన అభిషేకం మనపై దిగి వచ్చి సత్యాన్ని తెలుసుకుని ప్రయాసపడి సత్యమును నడిచే కృప మనకి దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.